హాయ్ అండి, అందరికీ నమస్తే. మనం ఈరోజు మీ ముందుకు మరొక బ్యాంక్ నోటిఫికేషన్తో మీ ముందుకైతే రావడం జరిగింది. బ్యాంక్ ఆఫ్ బరోడా చాలామందికి తెలిసిందే. వీళ్ళు ఒప్పంద ప్రాతిపదికన వివిధ రకాల పోస్టులను అయితే ఫిలప్ చేస్తూ ఉన్నారు. సో వాటి గురించి మనమైతే తెలుసుకుందాము. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ వచ్చేసి 26/3 అంటే నిన్ననే స్టార్ట్ అయిందనమాట. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 15th ఏప్రిల్ వరకు కూడా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, దానికి ఏమీ ఇబ్బంది లేదు. సో ఇంపార్టెంట్ టు నోట్, సరే వీళ్ళు ఏంటంటే ద ప్రాసెస్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఈజ్ కంప్లీట్ ఓన్లీ వెన్ ఫీజ్ డెబిటెడ్ విత్ ది బ్యాంక్ త్రూ ఆన్లైన్ మోడ్ అని చెప్పారు. డబ్బు కట్టిన తర్వాతనే అప్లై చేసుకోమన్నారు. తర్వాత బిఫోర్ అప్లయింగ్, సరే ఇది మామూలుగా జనరల్ ఏదంటే అప్లై చేసే ముందు మీ మెయిల్ ఐడి కానీ మీ డాక్యుమెంట్స్ కానీ ఫోటో సిగ్నేచర్ అన్నీ కూడా రెడీగా పెట్టుకోండి, కరెక్ట్ ఫార్మాట్లో పెట్టుకోండి అని అయితే చెప్తున్నారు. తర్వాత క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు చెక్ వెబ్సైట్ రెగ్యులర్లీ, సరే ఓకే, ఎప్పటికప్పుడు వెబ్సైట్ని అప్డేట్స్ కొరకు చెక్ చేసుకుంటూ ఉండని అయితే వీళ్ళు చెప్తా ఉన్నారనమాట. ఏదైనా అప్డేట్స్ కూడా వీళ్ళు కాల్ లెటర్స్ అన్నీ కూడా అడ్వైజెస్ వెన్ ఎవర్ రిక్వైర్డ్ విల్ బీ సెంట్ టు ఈమెయిల్ ఓన్లీ అనే చెప్పారనమాట. అదేవిధంగా పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ బిలో 6 months ఇన్ ఎనీ ఆర్గనైజేషన్ ఎక్స్పీరియన్స్ ఇన్ క్లరికల్ క్యాడర్ వుడ్ నాట్ బి కన్సిడర్డ్. ఇది ఆఫీసర్ క్యాడర్లోనే ఉండాలన్నమాట. జనరల్గా క్లరికల్ క్యాడర్ అయితే వీళ్ళు ఎంకరేజ్ చేయమని అయితే చెప్తున్నారు. ఓన్లీ గ్రాడ్యుయేట్స్ విల్లింగ్ టు సర్వ్ ఎనీవేర్ ఇన్ ఇండియా షుడ్ అప్లై. ఇది గమనించండి, ఇండియాలో ఎక్కడైనా జాబ్ చేయాల్సి ఉంటుంది, అది గమనించండి. సో వీళ్ళు వచ్చేసి మనకు పోస్టులు, వేకెన్సీలు, ఏజ్, తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను, పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ కూడా అయితే అడుగుతున్నారు. సో మనం వచ్చేసి డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వైజర్ వచ్చేసి ఒక పోస్టు మ్యాక్సిమం 57 ఏజ్ ఉండాలంటున్నారు. బ్యాచిలర్ డిగ్రీ సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి ఇండియాలో కర్నల్ లేదా లెఫ్టినెంట్ కర్నల్ లేదా ఇండియన్ ఆర్మీలో లేదంటే గ్రూప్ క్యాప్టెన్, వింగ్ క్యాడర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అని అయితే చెప్తా ఉన్నారు. ప్రైవేట్ బ్యాంకర్ రేడియన్స్ ప్రైవేట్ వచ్చేసి 3 ఖాళీలు ఉన్నాయి. మినిమం వచ్చేసి ఏజ్ 33, మ్యాక్సిమం 50 years వరకు ఉండొచ్చు. అదేవిధంగా గ్రూప్ హెడ్ 4 పోస్టులు, ఏజ్ వచ్చేసి మ్యాక్సిమం 35, మినిమం 31. టెరిటరీ హెడ్ వచ్చేసి 17 ఖాళీలు ఉన్నాయి. మినిమం వచ్చేసి 27, మ్యాక్సిమం ఏజ్ 40. సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్ 101 పోస్టులు ఉన్నాయన్నమాట. మినిమం ఏజ్ 24, మ్యాక్సిమం ఏజ్ 35. వెల్త్ స్టేటెడ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్సూరెన్స్ వచ్చేసి 18 పోస్టులు ఉన్నాయి. మినిమం 24, మ్యాక్సిమం 45 ఉన్నాయన్నమాట. సో క్వాలిఫికేషన్ తీసుకుంటే మ్యాండటరీ కంపల్సరిగా ఏ డిగ్రీ, గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ బాడీస్, AICTE, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత క్వాలిఫికేషన్ 2 years ఫుల్ టైం పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్, రెగ్యులేటరీ సర్టిఫికేషన్ ఎగ్జాంపుల్ NISM, IRDA నుంచి ఏదైనా ఉంటే కూడా మంచిది. తర్వాత వీళ్ళు వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతూ ఉన్నారన్నమాట. అన్నిటికీ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో మనకు ఎక్కువ పోస్టులు సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి. దానికి వచ్చేసి మినిమం 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ యాజ్ రిలేషన్షిప్ మేనేజర్ ఇన్ వెల్త్ మేనేజ్మెంట్ విత్ పబ్లిక్ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్, ఫారిన్ బ్యాంక్స్, బ్రోకింగ్ ఫిర్మ్స్, సెక్యూరిటీ ఫిర్మ్స్, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్. ప్రతి దానికి కూడా కంపల్సరీగా ఏదో ఒక బ్యాంకులో పనిచేసి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళనే వీళ్ళైతే తీసుకుంటున్నారు. అదేవిధంగా ప్రొడక్ట్ హెడ్ ప్రైవేట్ బ్యాంక్ తీసుకుంటే ఒక పోస్ట్ ఉంది. మినిమం వచ్చేసి 24, మ్యాక్సిమం 45 ఏజ్. తర్వాత పోర్ట్ఫోలియో రీసెర్చ్ అనాలిసిస్ట్, ఇది కూడా ఒక పోస్ట్ ఉంది. మినిమం ఏజ్ 22, మ్యాక్సిమం ఏజ్ 35. ఇది కూడా సేమ్ రూల్స్, గ్రాడ్యుయేషన్ ప్లస్ PG కామన్. తర్వాత అదేవిధంగా వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే వీళ్ళు అడుగుతున్నారు. దీనికి వచ్చేసి మనకు పోర్ట్ఫోలియో రీసెర్చ్ అనాలిసిస్ట్కి అయితే మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుందని అయితే చెప్తున్నారు. వీళ్ళు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఓకే, దాన్ని మనం డీటెయిల్స్గా చాలా లెంగ్తీ అవుతుంది వీడియో కాబట్టి మనం దాని గురించి మీరు వెబ్సైట్లో చూసుకోవచ్చు. మనకు రిజర్వేషన్ అండ్ పోస్టులు, ఇక్కడ మనకు రిజర్వేషన్ల ప్రకారం అయితే ఇవ్వడం జరిగింది. ఏ కేటగిరీకి, ఏ వర్గాలకి ఏ పోస్టులు ఉన్నాయనేది. సో అది గమనించుకోండి. మనము సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్ పోస్టులు మనకు ఎక్కువగా ఉన్నాయి, 101 పోస్టులు ఉన్నాయి మనకు. వాటి మీద దృష్టి పెడితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. తర్వాత రిజర్వేషన్లు కూడా వర్తిస్తాయి. సో మీ అందరికీ తెలిసిందే కేటగిరీ, తర్వాత ఏజ్ రిలాక్సేషన్ ఎంతవరకు ఉంటుంది అనేది. తర్వాత రెమ్యునేషన్ అండ్ లొకేషన్ ఆఫ్ పోస్టింగ్, ఇక్కడ చూసుకుంటే మనము డిఫెన్స్ బ్యాంకింగ్లో డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వైజర్ పోస్ట్కి అయితే 18 లక్షలు per annum అని అయితే చెప్తా ఉన్నారు. జోధ్పూర్, రాజస్థాన్లో ఉంటుందన్నమాట. గుజరాత్. ప్రైవేట్ బ్యాంకర్ రేడియన్స్ ప్రైవేటు 14 లక్షల నుంచి 25 లక్షల వరకు. గ్రూప్ హెడ్కి వచ్చేసి 16 లక్షల నుంచి 28 లక్షలు. టెరిటరీ హెడ్కి వచ్చేసి 14 లక్షల నుంచి 25 లక్షలు. సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్కి వచ్చేసి 8 lakhs to 14 lakhs.
వెల్త్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్సూరెన్స్ వచ్చేసి 12 లక్షల నుంచి 20 లక్షల వరకు. ప్రొడక్ట్ హెడ్ ప్రైవేట్ బ్యాంకింగ్ 10 లక్షల నుంచి 16 లక్షలు. పోర్ట్ఫోలియో రీసెర్చ్ అనాలిసిస్ట్ 6 లక్షల నుంచి 10 లక్షల వరకు అనమాట. ఇవన్నీ పోస్టులు వచ్చేసి కూడా మనకి ఇక్కడ చూసుకోవచ్చు. బెంగళూరు, ముంబై, అహ్మదాబాద్, కాన్పూర్, నాగపూర్, వారణాసి, హైదరాబాద్, మంగళూరు, ప్రయాగ్రాజ్, లక్నో, కలకత్తా, ఢిల్లీ, సూరత్, ముంబై, వడోదర, ఇటువంటి పూణే ఇట్లా ప్లేస్లో అయితే మనకు పోస్టులు అయితే ఉన్నాయి. సో నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఓకే. ద ఎంగేజ్మెంట్ అండర్ ద కాంట్రాక్ట్ పీరియడ్ ఆఫ్ 3 years ఆఫ్ అప్ టు అటెండింగ్ ద ఏజ్ ఆఫ్ 62 years విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. మ్యాక్సిమం అయితే 3 years ఉంది. ఒకవేళ ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళైతే ఇది మనం ఫస్ట్ చెప్పుకున్న పోస్ట్కి అయితే వాళ్ళకు 3 years లేదా అప్ టు 62 years విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ ఏది ముందుకు వస్తే అదేనైతే చెప్తూ ఉన్నారు. తర్వాత రెన్యూడ్ ఇయర్లీ ఫర్ 1 year ఈచ్ ఇన్ సచ్ మేనర్. ప్రతిసారి కూడా రెన్యూ చేస్తామంటున్నారు, కానీ రెన్యూ చేసినప్పుడు కూడా 1 year రెన్యూ చేసుకుంటూ వెళ్తామని అయితే చెప్తా ఉన్నారనమాట. టోటల్ ఎంగేజ్మెంట్ పీరియడ్ ఈజ్ నాట్ మోర్ దాన్ 5 years. గమనించండి, 5 సంవత్సరాలు మాత్రం దాటదు అని చెప్తున్నారు. అంటే 5 సంవత్సరాల వరకు అయితే మీరు హ్యాపీగా టెన్షన్ లేకుండా చేసుకోవచ్చు. శాలరీస్ మంచి శాలరీస్ కాబట్టి హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్ మనకు సూటబుల్ అయితే పోస్టులు అనమాట. నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అయిపోయి అప్లికేషన్ ఫీ 600 అప్లికేషన్ ఫీ ప్లస్ మళ్ళీ మనకు జిఎస్టీ కూడా ఉంటుందన్నమాట. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి అదేవిధంగా 100 రూపాయలు వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ ఉమెన్కి అయితే ఉంటుందన్నమాట. సెలక్షన్ ప్రొసీజర్ బేస్డ్ ఆన్ ది షార్ట్ లిస్టింగ్ అండ్ సబ్సిక్వెంట్ రౌండ్ ఆఫ్ పర్సనల్ ఇంటర్వ్యూ అండర్ అండ్ అదర్ ది సెలక్షన్ మెథడ్. వాళ్ళు ఈ విధంగా పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అయితే షార్ట్ లిస్ట్ చేసి దాని ద్వారా మేము చేస్తూ ఉంటున్నారు. బ్యాంక్ అన్ని రైట్స్ రిజర్వ్ చేసుకున్నామని చెప్తా ఉన్నారు. ద బ్యాంక్ రిజర్వ్ రేషియో టు కాల్ క్యాండిడేట్స్ నేమ్ పర్టికులర్ రేషియో ప్రకారం మేము ఏ విధంగా పిలవాలని అన్నీ కూడా వాళ్ళ రూల్స్ ప్రకారం అయితే పెట్టుకున్నారు. సరే, అది మన హౌ టు అప్లై, మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ క్యాండిడేట్స్ మనకు వెబ్సైట్ ఇచ్చారనమాట. www.bank.baroda.in/career.htm అని. దాంట్లోకి వెళ్ళిన తర్వాత మనము ఆ రిజిస్టర్ ద్వారా ఫీజు పే చేస్తూ మనకు కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, ఇప్పుడు ఫోటో కావచ్చు, సిగ్నేచర్ కావచ్చు, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేటు, అన్ని రిలేటెడ్ డాక్యుమెంట్స్ అయితే మనం దగ్గర పెట్టుకుని జేపీజీ ఫార్మాటు లేదా పీడిఎఫ్ ఫార్మాటు, ఎంబీల ప్రకారము లేదా కేబీల ప్రకారం సైజ్ చూసి మనమైతే అప్లై చేసుకోవాలన్నమాట. ఎవరైతే ఆల్రెడీ ఇంతకుముందు చేస్తున్నారో ఎక్కడైనా బ్యాంకులలో వాళ్ళైతే క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ ఇన్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్ టు అప్లై ఆన్లైన్ మచ్ బిఫోర్ క్లోజింగ్ డేట్ కంటే కూడా ముందే త్వరగా అప్లై చేసుకోండి. లాస్ట్ మినిట్లో రష్ ఉండొచ్చు, మళ్ళీ వెబ్సైట్ మీద బర్డన్ అది మళ్ళీ మీకు అప్లై చేసుకోవడానికి ఇబ్బంది కావచ్చు, వెబ్సైట్ జామ్ అయ్యని అయితే చెప్తున్నారు. పేమెంట్ ఆఫ్ ఫీజు అయితే ఇందాక మనం చెప్పుకున్నాము. జనరల్ ఇన్ఫర్మేషన్ ఓకే. సెలెక్టెడ్ మనం చెప్పుకున్నాం కదా, 5 సంవత్సరాలు కాంట్రాక్ట్ పీరియడ్ ఉంటుందని చెప్పేసి. తర్వాత ఇండియాలో ఎనీవేర్ ఎక్కడైనా మనం అయితే పైన ఊర్లు ఎక్కడైతే చెప్పుకున్నామో, ఇప్పుడు లక్నో, పూణే, కలకత్తా, జైపూర్, ఢిల్లీ, ప్రయాగ్రాజ్, ఆ విధంగా అక్కడ పని చేయాల్సి ఉంటుంది. ట్రాన్స్ఫర్స్ కూడా ఉంటాయన్నమాట. ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్ మీద సైన్ చేయాలని చెప్తున్నారు. మనకు సరే, ఇప్పుడు మనం అప్లై చేస్తున్నామంటే వీళ్ళైతే జనరల్ ఇన్ఫర్మేషన్లో ఇచ్చారు. మనము పెట్టుకున్న క్వాలిఫికేషన్స్ అయితే ఫుల్ఫిల్ చేయాలి. ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ అని అంటున్నారు. సో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళే అప్లై చేస్తారు కాబట్టి మనం దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ ఆఫ్ మల్టిపుల్ అప్లికేషన్స్ ఓన్లీ ద లాస్ట్ వ్యాలిడ్ కంప్లీట్ అప్లికేషన్ విల్ బి రిటైన్డ్ అని చెప్తున్నారు అన్నట్టు. మీరు ఎన్నిటికి అప్లై చేసినా కూడా వీళ్ళు ఒకదానికి మాత్రమే తీసుకుంటారు. అది కూడా ఏది ఓన్లీ లాస్ట్ వ్యాలిడ్ లాస్ట్ ఉన్నది అయితే లాస్ట్ వ్యాలిడ్ అని మనం చెప్తున్నారు. అప్లికేషన్ విల్ బి రిటైన్డ్. మల్టిపుల్ అపియరెన్స్ బై క్యాండిడేట్ ఫర్ ఏ సింగిల్ పోస్ట్ ఇన్ ఇంటర్వ్యూ విల్ బి సమ్మర్లీ రిజెక్టెడ్ క్యాండిడేట్స్ క్యాన్సిల్. అట్లా అప్లై చేస్తే వాళ్ళు క్యాన్సిల్ చేస్తాము, ఇంటర్వ్యూలో కూడా రిజెక్ట్ చేస్తామని అయితే చెప్తున్నారు. కాబట్టి మ్యాక్సిమం ఒక పోస్ట్కి అయితే అప్లై చేసుకోండి. మనకు అనౌన్స్మెంట్ ఆల్ ఫర్దర్ అనౌన్స్మెంట్ అమెండ్మెంట్స్ కరెజెండా ఏదైనా మార్పులు చేర్పులు ఈ నోటిఫికేషన్లో ఉంటే గిన ఈ వెబ్సైట్ ద్వారా మేము అప్లోడ్ చేస్తూ ఉంటాము. క్యారియర్ సెక్షన్, వెబ్ పేజీ, కరెంట్ ఆపర్చునిటీలోకి వెళ్ళి వెబ్సైట్లో రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండని అయితే చెప్తా ఉన్నారనమాట వీళ్ళైతే. సో మనకు వచ్చేసి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఓకే, నేను దాని గురించి అయితే చెప్పడం లేదు. డిప్యూటీ డిఫెన్స్ బ్యాంక్ అడ్వైజరీ డిఫెన్స్ అంటే మీకు తెలిసిందే, ఇంకా వాటి మనమైతే ఏం చెప్పడం లేదు. తర్వాత గైడ్లైన్స్ ఫర్ అప్లోడింగ్ ద ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అండ్ అదర్ డాక్యుమెంట్స్ ఓకే.
మనం ఏది రెజ్యూమ్ పీడిఎఫ్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, 10th క్లాస్ మార్క్ లిస్ట్ సర్టిఫికేట్ పీడిఎఫ్, ప్రొఫార్మాలు, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అంటే డిగ్రీ 10th, ఇంటర్, డిగ్రీ, పీజీవి, తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉండాలి. వర్క్ ఎక్స్పీరియన్స్ కంపల్సరీ ఉండాలండి, గుర్తుపెట్టుకున్న అన్ని పీడిఎఫ్ ఫార్మాట్లో. తర్వాత క్యాస్ట్ కేటగిరీ అయితే ఈడబ్ల్యూ సర్టిఫికేట్, ఇటువంటివి. ఆల్ డాక్యుమెంట్ మస్ట్ బీ ఇన్ పీడిఎఫ్ ఫార్మాట్. పేజ్ సైజ్ ఆఫ్ ది డాక్యుమెంట్ టు బి A4. సైజ్ ఆఫ్ ది ఫైల్ షుడ్ నాట్ బి ఎక్సీడింగ్ 500 KB. సో ఇవన్నీ చూసుకోండి. తర్వాత ఫోటోగ్రాఫ్ ఇమేజ్, సిగ్నేచర్ ఇమేజ్, గైడ్లైన్స్ ఫర్ స్కానింగ్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ డాక్యుమెంట్స్ ఏ విధంగా ఉండాలి, ఎంత సైజులో ఏ కేబీలో ఉండాలి, ఏ విధంగా క్యాప్చర్ చేయాలి, సైన్ బ్లాక్ పెన్తో ఏ విధంగా చేయాలనే ఇన్స్ట్రక్షన్స్ అయితే అక్కడ ఉన్నాయన్నమాట. తర్వాత ప్రొసీజర్స్ ఫర్ అప్లోడింగ్ ద ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అండ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ ఇచ్చారనమాట, ఏ విధంగా చేయాలని చెప్పేసి. తర్వాత అనెక్సరీస్ ఫామ్స్, వాళ్ళైతే మనకు చెప్తున్నాం కదా, రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి మనం దానికి సంబంధించి వీళ్ళు ఇచ్చిన ఫామ్స్ ప్రొఫార్మా ప్రకారము షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ సర్టిఫికేట్ ఫాము ఇక్కడ మనకు వీళ్ళు ఇవ్వడం జరిగిందనమాట. అదేవిధంగా అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ ఓబీసీ వాళ్ళు ఈ ఫార్మాట్లో అయితే సబ్మిట్ చేయమంటున్నారు. ఆల్రెడీ లేదు మన దగ్గర ఏదైనా ఉంటే కూడా ఆ ఫార్మాట్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఫామ్ 1 వచ్చేసి డిజబిలిటీ సర్టిఫికేట్ ఈ విధంగా ఉంటుంది. తర్వాత ఫామ్ 2 వచ్చేసి మనకు డిజబిలిటీ సర్టిఫికేట్లో ఇన్ కేస్ ఆఫ్ మల్టిప్లై డిజబిలిటీస్ ఉంటే ఈ సర్టిఫికేట్ అయితే ఉంటుంది. తర్వాత ఫామ్ 3 డిజబిలిటీ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ అదర్ దాన్ దోస్ మెన్షన్డ్ ఇన్ ఫామ్ 1 and 2 అయితే వాళ్ళు ఈ ఫారం వాడమంటున్నారు. అదేవిధంగా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ EWS ఏదైనా అప్లై కన్సిడర్ చేయాలి, మేము దాని ద్వారా పెడతాం అనుకుంటే కూడా వాళ్ళు ఈ విధంగా ప్రొఫార్మా ఇచ్చారు. ఆ ప్రొఫార్మర్ ప్రకారం మీరైతే అప్లోడ్ చేయమని చెప్తున్నారు. ఇక్కడ రూల్స్ మనం అయితే చదువుకోండి కేర్ఫుల్గా. లేదు మీకు అంత టెన్షన్ కూడా అవసరం లేదంటే ఆటోమేటిక్గా మీరు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేటప్పుడు అది కరెక్ట్ ఫార్మాట్లో డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తేనే మనకు అప్లోడ్ అవుతుంది కాబట్టి దాని గురించి మీరు పెద్దగా టెన్షన్ కావాల్సిన అవసరం లేదు. ఇక్కడ సరే వీడియో ఇన్కంప్లీట్గా ఉంది, సరిగ్గా చెప్పలేదు అనుకోవద్దండి. ఆటోమేటిక్గా మీరు వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ అయ్యేటప్పుడు ఆటోమేటిక్గా మనకు వీడియో లాగిన్ అయిన తర్వాత మనం అప్లై చేయాలనుకున్నప్పుడు చూపిస్తూనే ఉంటుంది. సో ఎవరైనా మంచి శాలరీస్ ఉన్నాయి కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు అండి. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.